మీరు చెప్పిన దాని ప్రకారమే చంద్రబాబు గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆఫ్ ద రికార్డే ఆ మాట చెప్పి ఉంటే ఆన్ రికార్డ్ చెప్పి ఉంటే వైసీపీని సైకలాజికల్గా అటాక్ చేయడానికి ఒక ఫార్ములాగా ఉపయోగించుండొచ్చుగా. అసలు వైసీపీ ఆల్రెడీ సతమతం అయిపోయి చచ్చిపోతున్నారు అలా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 151 పైన వస్తాయని చెప్పటం సతమతం ఎలా అవుతుంది త్రిపుల్ గారు? అది మానసిక సతమతం అవ్వబట్టే అతను అలా చెప్పాడు బాబు. అతను చూసి జాలిపడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పాడు? ఐపాక్ మీటింగ్లో చెప్పారు. ఐపాక్ మీటింగ్లో ఎవరికి చెప్పాడు? ఐపాక్ సభ్యులకు చెప్పారు. చెప్పవలసింది ఎవరెవరికి చెప్పాలి? సర్వే చేసి ఎమ్మెల్యేలు నడిపించినటువంటి ఐపాక్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. అక్కడ జరిగింది ఏంటి? ఇతను వాళ్ళకి చెప్పాడు. అవును. సో ఐపాక్ వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఇచ్చింది 60. ఓకే, 120 పైన అని చెప్పి ఐపాక్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనేటువంటిది ఒక టాక్. వాళ్ళు ఇచ్చింది ఫ్యాక్ట్, నేను చెప్తున్నా. వాళ్ళు జగన్కి ఇచ్చింది 60. ఓకే, రిషిరాజ్ సింగ్ ఇచ్చింది 60. ఇతను వెళ్ళిపోయే ముందు అసలు కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరా నాయన. ఇప్పుడు ఎంత కవర్ చేయాలన్నా పాపం సజ్జల గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఎంత 150 పైన వస్తాయి అని చాలా ఏడుపు మొహంతో చెప్తున్నారు తప్ప జీవకం లేదు వాళ్ళ మొహంలో. ఓకే, ఎందుకంటే దే ఆల్ నో ద ఎండ్ రిజల్ట్. సో చెప్పేటప్పుడు కలలేదు. సరే, వెళ్ళిపోయే ముందు వీళ్ళకి గతంలో పారిశ్రామికవేత్తలుగా నటించిన, తర్వాత లబ్ధిదారులుగా నటించిన ఎవరైతే ఐపాక్ టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ని సీట్లతో నెగ్గుతున్నాం విత్ వెరీ చాల్ మార్జిన్ అని చెప్పి ఏదో చెప్పేసి పోయాడు. ఇంకా ఆ డ్రామా కూడా ఎవరో నమ్మపోయేవాడు. వాడికి వెళ్ళిన తర్వాత విశాఖపట్నంలో మనం 9వ తారీఖు అన్ని గంటల అన్ని నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, ఫుడ్ మెనూ ఇది అని ఏదో ఆ పబ్లిసిటీ మెటీరియల్ కూడా వదులుకున్నారు. ఇంత జరిగినా కూడా ఆ సట్టా బజార్ అని ఉంటుంది. సట్టా బజార్లో ఆ నెంబర్ ఏమీ మారట్లా. ఇంకా తగ్గినాయి వైసీపీ సీట్లు ఈ డ్రామా తర్వాత.